అందరికీ నమస్కారం అండోయ్. మళ్ళీ మరో కొత్త జర్నీతో మీ ముందుకు వచ్చేసాం. ఈసారి మనం గోదావరి అందాలను దగ్గరగా ఆస్వాదించాలనుకునే వారికి, ప్రకృతి మధ్యలో ఒక రోజు ప్రశాంతంగా గడపాలనుకునే వారికి పాపికొండల యాత్ర ఒక అద్భుతమైన జర్నీ. ఇది రాజమహేంద్రవరం నుంచి పాపికొండల వరకు జరిగే పూర్తి ప్రయాణాన్ని మీకు వివరించబోతున్నాం. ఈ జర్నీలో ఉండే ముఖ్యమైన ప్రదేశాలు, బోటింగ్ అనుభవం, పేరంటాలపల్లి సందర్శన, అలాగే బోట్లో అందించే సదుపాయాల గురించి ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. ఉదయం మనం రాజమహేంద్రవరం నగరంలో ఉన్న విఐపి ఘాట్ రోడ్లోకి చేరుకుంటాం. అక్కడే ఉన్న ఏపీటీడీసీ కార్యాలయానికి వెళ్తే టికెట్స్ తీసుకోవచ్చు. అయితే ఈ టికెట్స్ ఒక్కొక్కరికి, పెద్దవాళ్ళకైతే 1250 రూపాయలు, 3 సంవత్సరాల పిల్లలకైతే 1000 రూపాయలు, 3 సంవత్సరాల లోపు పిల్లలకి అనుకోండి ఫ్రీ. ఉదయం 8 గంటలకి అక్కడి నుంచి ఓ బస్సు బయలుదేరుతుంది. అది రాజమహేంద్రవరం నగరం నుంచి దాటి గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్తుంది. రోడ్డుకు ఇరువైపులా కనిపించే పొలాలు, కొబ్బరి చెట్లు, చిన్న చిన్న గ్రామాలు మరింత అందంగా కనిపిస్తాయి. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం తర్వాత పాపికొండల బోర్డింగ్ పాయింట్ స్థలం మారింది. అందువల్ల ఇప్పుడు మనం సుమారు 50 కిలోమీటర్ల అదనపు దూరాన్ని అయితే మనం ప్రయాణించాలండి. ఆ తరువాత మనం పోలవరం బ్రిడ్జి రీచ్ అవుతాం. దాని తర్వాత మనం పోలవరం ప్రాజెక్ట్ రీచ్ అవుతాం. అది దూరం నుంచి కనపడుతుంది. దగ్గర దాకా వెళ్ళి దాని మీద నుంచి వెళ్దాం. దూరం నుంచి ఆ ప్రాజెక్ట్ ఏంటి, ఎక్కడ ఉంది అనేది మనం దూరం నుంచి చూసుకుంటూ వెళ్తాం. ఇలా ప్రకృతి అందాలతో పాటు అభివృద్ధి చిహ్నాలు కూడా కలిపి ఉన్న ప్రయాణమే ఈ యాత్ర ప్రత్యేకత. దాదాపు 2.5 గంటల ప్రయాణ అనంతరం ఉదయం 10:30 గంటలకి మనం బోటింగ్ పాయింట్కి చేరుకుంటాం. ఇక్కడి నుంచి మన అసలు ప్రయాణం మొదలవుతుంది. అందరూ బోట్లోకి ఎక్కిన తర్వాత మన ప్రయాణం మొదలవుతుంది. ప్రయాణం ప్రారంభమైన కొద్దిసేపటికే బోట్లో అయితే అందరికీ టిఫిన్స్ అందిస్తారండి. గోదావరి మధ్యలో ప్రయాణిస్తూ అలా కొద్దిగా టిఫిన్ తింటూ ఉంటే అదొక ప్రత్యేకమైన అనుభూతి. ఒకవైపు ఆకాశాన్ని తాకేలా కనిపించే పాపికొండలు, ఆ కొండలపై ముదురు రంగు, ఆకుపచ్చ రంగు దుప్పటి కప్పుకున్నట్లుగా కనిపించే ప్రకృతి, అక్కడే ప్రవహిస్తున్న గోదావరి, ఆ మధ్యలో మన బోటు ప్రయాణం. ఈ దృశ్యాలు ఎంతసేపు చూసినా తనివి తీరదు. బోట్లో ప్రయాణిస్తున్న మనకు ఎలాంటి బోర్ ఫీలింగ్ కలగకూడదని చెప్పి బోట్లో ఒక ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అవేంటి అంటే డ్యాన్సులు, పాటలు, సరదాగా పోటీలు, యాంకర్లు మనతో ఇంటరాక్షన్ అవటాలు. ఇది ఎలా ఉంటుందంటే ఒక కృష్ణవంశీ సినిమాలో పెళ్లి హడావుడి ఎలా ఉంటుంది అలా ఉంటుందన్నమాట. ఇది ఒకే రోజు యాత్ర అయినప్పటికీ ఈ అనుభవం మాత్రం చాలా కాలం గుర్తుండిపోతుంది. కొత్త అనుభవాలను ఆస్వాదించాలన్నా, ప్రకృతి అందాలను దగ్గరగా చూడాలనుకునే వారికి పాపికొండల యాత్ర ఒక అద్భుతమైన ఎంపిక. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ మరో కొత్త ప్రయాణంతో కలుద్దాం. ధన్యవాదాలు. ఇలా మనం 3 గంటల పాటు బోట్లో ప్రయాణించిన తర్వాత పేరంటాలపల్లి చేరుకుంటాం. పాపికొండల యాత్రలో పేరంటాలపల్లి ఒక ముఖ్యమైన ఆకర్షణ. ఇది కొండల మధ్యలో ఉన్న ఒక చిన్న గిరిజన ప్రాంతం. ప్రశాంతంగా కనిపిస్తుంది. ఇక్కడ బోటు సుమారు 20 నిమిషాల పాటు ఆగుతుంది. ఈ సమయంలో మనం గ్రామంలో ఉన్న ఆలయాన్ని సందర్శించుకోవచ్చు. గుడి చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న షాపింగ్ కూడా చేసుకోవచ్చు. అలాగే మీరు వాట్సాప్ స్టేటస్ కోసం, సోషల్ మీడియా కోసం అందమైన ఫోటోలు కూడా తీసుకోవచ్చు. పేరంటాలపల్లి సందర్శన పూర్తయ్యాక
తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. మధ్యాహ్న సమయంలో భోజనం, సాయంత్రం స్నాక్స్, టీ ఇవన్నీ బోట్లో అందిస్తారు మనకి. తిరుగు ప్రయాణంలో సూర్యాస్తమయ సమయంలో గోదావరి నది మీద పడే సూర్యుడి కిరణాలు చూస్తూ ఉంటే గోదావరి నదియే బంగారంగా ప్రవహించే నదిలా నాకు కనిపిస్తుంది. అది మీరు ప్రయాణించినప్పుడు మీరు కూడా ఒక్కసారి గమనించండి. సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో అయితే తిరిగి మళ్ళీ మనం బోటింగ్ పాయింట్ చేరుకుంటాం. అక్కడతో మన గోదావరి జర్నీ ముగుస్తుంది. అక్కడి నుంచి తిరిగి బస్సులో ప్రయాణించిన తర్వాత రాత్రి 8 గంటలకి మళ్ళీ మనం రాజమహేంద్రవరం చేరుకుంటాం. ఈ వీడియో అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే మళ్ళీ పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలోపు బోర్డింగ్ పాయింట్ ఎక్కడికి మారిందో మళ్ళీ ఒకసారి కమెంట్ చేయండి. సో ఈసారి కొత్తగా వచ్చే వాళ్ళకి అది యూజ్ అవుతుంది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అబ్బా. మీకు ఇంకా ఏమన్నా కొత్త కొత్త ప్లేసెస్ మీరు చూడాలనుకున్నా లేదా మా ద్వారా మీరు చూడాలనుకున్న ఏమన్నా ఉన్నా మీరు మా కమెంట్స్ రూపంలో తెలియచేయండి.